ఈ అమ్మ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? నా పక్కన పడుకోవాలనిపించిందా? నా మీద ప్రేమగా చెయ్యి వెయ్యాలని కోరిక కలిగిందా? ఈ అమ్మ మనసులో ఉన్న కోరికలు నీ మనసు వినగలిగిందా? సారీ అమ్మా, మర్చిపో. గతం మర్చిపోమ్మా. అప్పుడు నిన్న అలా అన్నాననే కదా నాలో పశ్చాత్తాపం ఈ మార్పు తీసుకొచ్చింది. తప్పు చేశానన్న బాధే కదా నీకు దగ్గర చేసింది. నిన్ను కోపగించుకున్నప్పుడు నీ మనసులో ప్రేమ అర్థం కాలేదమ్మా. ఇప్పుడు పూర్తిగా నువ్వు నాకు అర్థమయ్యావు. నీ మనసులో మా మీద ఎంత ప్రేమ ఉందో చూడగలుగుతున్నావు. అందుకేనమ్మా ఇంకా మన మధ్య దూరాలనేవి అస్సలుండవు. ఎలా అయినా తెల్లారేలోపు అమ్మ మనసులో నాన్న మీద మంచి అభిప్రాయం కలిగేలా చేయాలి. అమ్మా. ఏంటి మధు? అక్కడ అదే నీ వర్క్ ట్రిప్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, అక్కడ జరిగిన విషయాలు చెప్పవా? చెప్పుకునేంత గొప్ప విషయాలు ఏం లేవు. ఏంటమ్మా, నేనెంత ఇంట్రెస్టింగ్గా అడుగుతుంటే ఏం లేవని నువ్వేంటి సింపుల్గా కట్ చేస్తున్నావు, లైట్గా తీసి పారేస్తున్నావు? అయినా నువ్వు వచ్చి రాగానే ఏవో ఆలోచనలో జారుకొని జీవితం కూడా అప్పుడప్పుడు సినిమాల్లానే సాగుతోందా? అనుకోని సంఘటనలు జీవితంలో తారసపడతాయా? మనసు మారుతుందా? మనుషుల మీద అభిప్రాయాలు పెరుగుతాయా? 2 క్షణాలు చాలు లోకం మారడానికి, కొత్త బంగారు లోకంలో సంచరించడానికంటూ చాలా చాలా మాట్లాడావు కదా. ఆ మాటల వెనక అర్థం ఏంటి? అలా మాట్లాడడం వెనక కారణం ఏంటి? నిజంగా నువ్వు సంతోషపడే విషయాలే జరుగుంటే నీకు చెప్పకుండా ఎందుకు దాచుకుంటాను? ఈ అమ్మకు కొత్తగా దాచాల్సిన విషయాలు ఏమీ లేవు. సరే అమ్మా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. నువ్వు అన్నావే ఒక్కొక్కళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో వాతావరణంలో చూసే రిలేషన్ వల్ల మారతాయని. అవును, అయినా నువ్వే చెప్పావుగా తమ్ముడితో నేను కాంప్రమైజ్ అయ్యాను, మీ మధ్య లవ్ అండ్ అఫెక్షన్స్ పెరిగాయని. అంటే అంతకు ముందు రోజున్న అభిప్రాయం నిన్న మారినట్టే కదా. ఏదో అనుకున్నానులే గాని అంత సీనేం లేదు మా మధ్య. అది సరే గాని నాకు డౌట్ అమ్మా. ఏంటది? ఒకప్పుడు మనం అసహించుకున్న వాళ్ల మీద, ద్వేషించిన వాళ్ల మీద తిరిగి ఎప్పుడైనా అభిప్రాయం మారొచ్చా? వాళ్ళు మనకి నచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకప్పుడు డిఫర్ అయిన వాళ్ళం మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేయగలమా? ఎందుకు నీకిప్పుడు ఇలాంటి డౌట్ వచ్చింది? మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకు ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏం ప్రాబ్లం? ఆవిడికి తన హస్బెండ్తో ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారు. కానీ ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి భర్త మీద ప్రేమ వస్తున్నట్టు ఉందంట. తనకి తాను కన్ఫర్మ్ చేసుకోలేక ప్రేమ పట్ల ఒక కాన్ఫిడెన్స్ పెరిగాక కన్ఫ్యూజ్ అవుతుందంట. తనేం చేస్తే మంచిదంటావు? నీ ఫ్రెండ్ వాళ్ళ అక్క బతుకు నా బతుకు ఒకేలాగా ఉంది. నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. కంపతీసి ఇప్పుడు ఇది నన్ను సలహా ఇవ్వమని అనదు కదా. చెప్పమ్మా. ఒకసారి అంత డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యాక మళ్ళీ ప్రేమ కలిగే అవకాశం ఉంటుందా? అది వాళ్ళ మనసుల్లో కలిగిన ఆలోచనలు బట్టి ఉంటుంది. అలా ఆలోచించడానికి గల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. తనకి ఏ పరిస్థితుల్లో తిరిగి ప్రేమ జనిస్తుందో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకునే నిర్ణయాలకు నిబద్ధత ఉండదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. వాళ్ళ అనుభవాల నుంచి, వాళ్ళు నేర్చుకున్న గుణపాఠాల నుంచి నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. వాళ్ళ గురించి మనం చెప్పలేం కదా. అది కాదమ్మా, నీ అనుభవంతో నువ్వు చెప్పు. ఒకసారి బలంగా ఏర్పడ్డ అభిప్రాయం మళ్ళీ మారుతుందా? చెప్పలేం. మారొచ్చు, మారకపోవచ్చు. ఒక్కోసారి అనుకోకుండా అభిమానాలు తొంగి చూసినప్పుడు అవి తాత్కాలికంగా మారొచ్చు. అవి వాళ్ళకు ఎదురైన సందర్భాల్ని బట్టి, వాళ్ళ మధ్య జరిగిన సంఘటనల్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి మారినట్టు అనిపించినా వాళ్ళు మారకపోవచ్చు. వీళ్ళు భ్రమపడచ్చు. అదేంటమ్మా, మార్పు వస్తే మారుతారు, అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. మారొచ్చు, మారకపోవచ్చు అనే ప్రశ్న ఎందుకుంటుంది? మారితే మారాలి, మారకపోతే అది వరకు అభిప్రాయానికి కట్టుబడి ఉండాలి.
గతంలో ఎవరైతే వీళ్ల మనసు గాయపరిచారో ఆ గాయాన్ని మర్చిపోగలిగేంత బలమైన వ్యక్తిత్వం, ఆదరణ అవతల వాళ్ళ నుంచి వీళ్లు పొందగలిగినప్పుడు మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవతలి వాళ్ళ అహంకారాలు, స్వార్థాలు వీడి వీళ్ల ఆలోచనలకి దగ్గరగా మసలగలిగితే మార్పుని ఆహ్వానించొచ్చు. ఒక్కోసారి తాత్కాలికమైన ప్రేమ మాయలో పడి అవతలి వాళ్ళు మారకపోయినా, మనసు మార్చుకోకపోయినా వీళ్ల ఆకర్షణకి లోనవ్వచ్చు. అలాంటప్పుడు మోసపోవచ్చు. మొదటి కంటే ఎక్కువ మనసు గాయపడనవచ్చు. ఆహాలు వీడితేనే మనుషులు అర్థం అవుతారు. స్వార్థాలు తొలగితేనే నిజాలు తెలిసొస్తాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తను ముందు మారి వాళ్ళ హస్బెండ్ ని మార్చుకునే ప్రయత్నం చేయొచ్చుగా. తను బయటపడి అతని మనసేదో బయట పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఏర్పడింది తాత్కాలిక అభిప్రాయమైనా కలిసి ప్రయాణం చేసి దాన్ని నిజం చేయొచ్చు కదమ్మా. ఏకపక్ష నిర్ణయంతో ప్రయాణం అంత క్షేమం కాదు. ఒక పక్క నుంచి ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వవు. అరమరికలు లేకుండా ఆత్మ సాక్షాత్కారం ఒకరి ముందు మరొకరు చేసుకోవాలి. గతం పొరపాట్లు మళ్లీ దొరలకుండా ఒక మాటకి కట్టుబడాలి. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అని చర్చించుకుని సమస్యని పరిష్కరించుకోవాలి. ఇద్దరి మధ్య స్పష్టత రావాలి. అప్పుడే విడిపోయిన గతం మళ్లీ వెక్కిరించకుండా ఉంటుంది. ఇటువైపు నుంచి తను ప్రయత్నం చేయొద్దంటావా? చిన్నపిల్లవి, నీకు నేనేం చెప్పగలనే? వాళ్ళకి తెలియకుండా వీళ్ల ప్రయాణం, వాళ్ళు తెలుసుకోలేని వీళ్ల ప్రయత్నం వృధా. గతం బాధకు బాధ్యులెవరో వాళ్ళు మారాలి, వాళ్ళు తగ్గాలి. వాళ్ళు మెట్టు దిగితేనే వీళ్ళు వాళ్ళకి స్పష్టంగా అర్థమవగలరు. అసలు ఇద్దరి మనసుల్లో ఒకే ఆలోచన స్ఫురించాలి. నాదే తప్పని ఒకరు ఒప్పుకుంటే గాని ఇంకొకరు అడ్జస్ట్ అవ్వలేరు. సర్లే గాని వేరెవరో ప్రాబ్లమ్స్ నువ్వెందుకు ఆలోచించడం? అయినా ఇలాంటి ఆలోచనలు ఆలోచించే వయసు నీది కాదు. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకో. అంటే నాన్న బయటపడే వరకు నువ్వు బయటపడవన్నమాట. అర్థమైంది. నీ మనసులో నాన్న మీద అభిమానం తొంగి చూస్తుంది, కానీ ఏదో ఈగో నిన్ను ఆపుతుంది. అర్జెంటుగా అన్నయ్యతో ఈ విషయం చెప్పాలి. అటు అన్నయ్య, ఇటు నేను ఇద్దరం ప్రయత్నం మొదలు పెట్టాలి. మీలో ప్రయత్నాలు మొదలయ్యేలా చూడాలి. ఇంకా నీకు నాన్నలో అహంకారం, స్వార్థం కనిపిస్తున్నాయా అమ్మా? నాకు కనిపించే నాన్న మంచితనం నీకెందుకు కనిపించడం లేదు? అయినా చిన్న క్లూ ఇచ్చావు చాలు. ఈ క్లూ చాలమ్మా. మిగతా కదా నేను అన్నయ్య చూసుకుంటాం కదా. ఇద్దరం కలిసి తాతయ్య కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తాం.